దేవుని నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి దేవుడు మనల్ని నడిపించలాగున చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల పరలోకమున్న మా తండ్రి, ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నీ నామాన్ని మేము స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాం ప్రభావ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప చేత మాకు మరి ఒకటి నూతనమైనటువంటి మంత్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి మా పట్ల నీ కృపను వెలువపరుస్తారు నమ్ముచి యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మాటలు నేను చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుని కృప మహిమకు కీర్తి కలగాలని ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, దేవుని చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము మానవుల ఎడల మన పట్ల దేవునికి ఒక దయా సంకల్పం ఉంది. దయతో కూడినటువంటి సంకల్పం మన పట్ల ఆయనకు ఉంది. ఏంటి ఆ సంకల్పం అంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై, యేసు ప్రభు ద్వారా మనలను తనకు కుమారులుగా, ఇక్కడ మరి పౌలు గారు కుమారులను అని సంబోధిస్తూ వస్తున్నాడు. మనుషులందరినీ తనకు కుమార్తెలుగా స్వీకరించటానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనలందరినీ దేవుడు ముందుగానే తన కోసం నిర్ణయించుకున్నాడంటండి. యేసుక్రీస్తు ద్వారా మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనమందరం కూడా తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులమును నిర్దోషులై ఉండాలని మనల్ని ముందుగా యేసుక్రీస్తు ద్వారా నిర్ణయించుకున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చాలా బలమైన మాటలు, చాలా గూఢమైన సత్యాలను బయలుపరుస్తూ వస్తున్నాడు. అంత ఈజీ కాదండి ఈ మాటలని పలకటానికి, ఈ మాటలని మనుషులమైనటువంటి మనకు తెలియపరచడానికి. అపోజిట్ పౌలు ఆత్మ చేత నింపబడిన వాడై పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకు అనుభవంలో వచ్చిన మాటలని రాస్తూ వస్తున్నాడు. మనందరినీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంట, పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. పరిశుద్ధులంగా నిర్దోషులంగా ఉండాలని ఆశపడుతూ ప్రేమతో మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించాడు. మనల్ని తన కుమారులుగా స్వీకరించాడు. ఇట్స్ వండర్ఫుల్ అన్నమాట. మనుషుని పాపము పరిహరించడం ఒక ఎత్తు అయితే, మనుషుల పాపాన్ని క్షమించడం ఒక ఎత్తు అయితే, మనుషులను తన కుమారులుగా స్వీకరించుకోవటం, మనుషులను తన దత్తపుత్రులుగా స్వకీయ జనంగా చేసుకోవటం, ఇట్స్ వండర్ఫుల్. అంటే ఒక ఆశీర్వాదపు
మరి అంచనాల్లో వేస్తే ఇది గొప్ప ఆశీర్వాదం. క్రైస్తవులమైనటువంటి మనకు, దేవుని నమ్మినటువంటి బిడ్డలకు గొప్ప ఆశీర్వాదంగా మనం దీన్ని అంచాలి. మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించడం చూసారా, ఎంత భాగ్యం ఇది. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులంగా, నిర్దోషులంగా ఉండాలి. మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన మనల్ని కుమారులుగా, దత్తపుత్రులుగా ఆయన మనల్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అడాప్షన్ చేసుకున్నటువంటి కొన్ని జీవితాలు మనం గమనిస్తే, బైబిల్ గ్రంథంలో మోషే గారిని మరి ఫరో గారి కుమార్తె తన కుమారుడుగా ఉండటానికి అడాప్ట్ చేసుకుంది. ఒక రాజకుమార్తె, రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుగారి యొక్క కుమార్తె స్వయంగా ఒక మరి యూదుల బిడ్డ, మరణానికి పాత్రుడైనటువంటి బిడ్డ. తన తండ్రి ఏమో మరణ శాసనాన్ని లిఖించాడు. ఈ హెబ్రీ స్త్రీలు కనిన మగపిల్లలందరినీ చంపేయండి అని ఫరో గారు మరణ శాసనాన్ని రచించి ఆ ప్రాంతంలో విడుదల చేస్తే, ఇక్కడ ఫరో గారి కుమార్తె అయితే మరి బిడ్డ చాలా అందంగా ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు. ఎవరో హెబ్రీ స్త్రీ కనిపడేసినటువంటి బిడ్డ అనుకుందో మరేమో మనకైతే తెలియదు. కానీ ఆ యొక్క బిడ్డని తనకు సొంత కుమారుడుగా నేను స్వీకరించాలని ఆ చిన్న బిడ్డని తీసుకొని తన కోసం అడాప్ట్ చేసుకున్నాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఫరో కుమార్తె మోషేని తన కుమారుడుగా అడాప్ట్ చేసుకుని తనకు అన్నీ నేర్పించి, రాజకుమారుడు ఎలా ఉండాలో అన్నీ నేర్పించి తన సొంత కుమారులాగా చేసుకుంది. దేవుని సంకల్పం మోషే పట్ల ఏమైతే ఉందో అది ఫరో కుమార్తెకు తెలియదు. దేవునికి మోషే గారి పట్ల ఉన్న సంకల్పం ఏంటంటే తన ప్రజలను ఆ వెట్టి చాకిరీ నుండి విడిపించాలి, ఆ ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి విడిపించాలనేటువంటి గొప్ప సంకల్పం మోషే పట్ల ఉంది. గనుక మోషే గారిని ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఫరో కుమార్తె చేతుల్లోనికి దేవుడే పెట్టడం జరిగింది. ఆ అడాప్షన్ వేరు. భౌతికంగా ఫరో గారి కుమార్తె అందంగా, సుందరంగా ఉన్నాడు కనుక ఈ బాలుడిని నా కుమారుడుగా పెంచుకుంటానని పెంచుకుంది. దేవుని సంకల్పం ఆ చిన్న బాలుడి పట్ల ఇట్స్ డిఫరెంట్గా ఉంది. ఎంత డిఫరెంట్గా ఉందంటే, శాసనాన్ని రచించిన ఆ సంస్థలోనికే ఈ బిడ్డని దేవుడు పంపించాడు. అక్కడ పెరుగుతూ ఆ ఐగుప్తు దేశంలో నుండి బానిసలుగా ఉన్న వారందరినీ బయటికి తీసుకురావడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే ఆయన అక్కడికి పంపించాడు. మనం రెండవదిగా గమనించినట్లయితే, కాలక్రమేణా మొర్దెకై గారు తల్లిదండ్రులు లేనటువంటి ఎస్తేర్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఒక దినాన్న ఈ అనాథగా ఉన్నటువంటి ఈ ఎస్తేరమ్మ యూదుల జాతి నాశనం అయిపోకుండా అన్య రాజుల చేతిలో నుండి రక్షించటానికి ఎస్తేరమ్మను దేవుడు మొర్దెకై చేతికి అప్పగించాడు. మొర్దెకై ఎవరంటే దేవుని నమ్మిన బిడ్డ. మొర్దెకై ఎవరంటే దేవుని శాసనాలను తెలుసుకున్నటువంటి బిడ్డ. మొర్దెకై చేతిలోనికి ఎస్తేర్ని అప్పగించాడు. అక్కడ మొర్దెకై గారు ఎస్తేర్ని తన కుమార్తెగా స్వీకరించి రానున్నటువంటి సమీప భవిష్యత్తులో యూదులను, యూదా జాతిని మరి ఆమె ద్వారా రక్షణలోనికి నడిపించాలని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. కనుక దేవుని సంకల్పం ఎస్తేరు పట్ల అలా ఉంటాయి. మరి మనం కొత్త నిబంధనకు వస్తే కనుక మరి ఎంగేజ్మెంట్ అయినటువంటి మరియా యేసేపు గారు ఎంగేజ్మెంట్ అయింది. యేసేపు గారు కుమారుడు కాకపోయినా యేసు ప్రభువుని తన సొంత కుమారుడిగా యాక్సెప్ట్ చేసి ఆ బిడ్డని అడాప్ట్ చేసుకునేలాగా దేవుడు యేసేపు యొక్క మనస్సును మార్చినట్లుగా వాక్యం చేస్తున్నాం. ఈ మూడు సందర్భాల్లో మనుషుల చేతికి అడాప్షన్ ఇచ్చాడు దేవుడు.
ఫరో కుమార్తె మోషే గారిని అడాప్ట్ చేసుకుంది. మొర్దెకై తన కుమార్తెగా ఎస్తేర్ని అడాప్ట్ చేసుకొని పెంచి పెద్దదాన్ని చేశాడు. అలాగనే యేసేపు యేసు ప్రభుని అడాప్ట్ చేసుకొని పెంచి పెద్దవాడిని చేశాడు. అయితే నీ నా పట్ల దేవునికి ఉన్న అనాథ సంకల్పం ఏంటంటే దేవుడే మనల్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు, మనుషులు కాదు. మనం దేవుని కుమారులుగా ఉండాలని దేవుడే మనల్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు. అదే మాటని ఎంతో జ్ఞానం కలిగి ఎంతో అనుభవంతో ఎఫెసీయులకు రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనల్ని ఎవ్వరూ నిర్ణయించుకోలేదండి. ఈ దినాన్ని నువ్వు క్రైస్తవుడు అయ్యావు, ఈ దినాన్ని నువ్వు చక్కని భక్తిపరురాలు అయ్యావు, దేవుని నామాన్ని స్తుతించే కోవలో స్తుతించే వరుసలో ముందుగా నిలబడుతున్నావు. దీని అంతటికి కారణం ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనల్ని ఎవరి కోసం నిర్ణయించుకున్నాడు? దేవుడు తన కోసం నిర్ణయించుకున్నాడు. అందుకనే మనము పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను నిందారహితులమై బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి, నిర్దోషులంగా బ్రతకాలి, నిష్కళంకమైన జీవితాన్ని మనం భూమి మీద కొనసాగించాలి. తద్వారా ఒక దినాన్న మనము ఆయన కుమారులం కదండి, ఆయన పక్కనే కూర్చుంటాం. మనం ఆయన కుమార్తెలం కదా, ఆయన ఎదుటి మనం నుంచుని ఉంటాం. ఆయనతో పాటు మనం బ్రతుకుతాం. ఆయనతో ఆయన ఆస్తి మనకి ఇస్తాడు. ఆయన వారసులు అయిపోతాం. ఆయన ఆస్తికి, ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. అందుకని మనం ప్రత్యేకించబడ్డాం. అందుకోసమే తన కోసం మనల్ని నిర్ణయించుకున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు గ్రహించిన వాడే ఎఫెసీ సంఘానికి రాస్తూ వచ్చాడు. ఆనాడు ఎఫెసీ సంఘానికే కాదు, ఈనాడు క్రైస్తవ సమాజానికి కూడా ఈ మాట వర్తిస్తుంది. దేవుణ్ణి ఎరిగిన మనము దేవుణ్ణి మనం నిర్ణయించుకోలేదు, ఆయనే మనల్ని నిర్ణయించుకున్నాడు. ఎలా నిర్ణయించుకున్నాడంటే కుమారులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఎలా? దయా సంకల్పము చెప్తున్నాడు. మన ఎడల దేవునికి దయా సంకల్పం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన దయా సంకల్పం ఎంత దొడ్డదంటే పాపాత్ములమైన మనల్ని ఆయన పక్కనే కూర్చొని భోంచేసే కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు. ఆయన రుణాన్ని మనం తీర్చుకోకూడదా? ఆయన రుణాన్ని మనం తీర్చుకోవటానికి ఉన్న అవకాశం ఏంటంటే మనం పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం? పరిశుద్ధులంగాను నిర్దోషులంగాను మనం బ్రతకాలి. పాఠం ముగింపులో మరొకసారి మాట్లాడుతూ వస్తున్నాను. మనము ఆయన కుమారులము కుమార్తెలు గనుక మనము పరిశుద్ధులముగా నిర్దోషులంగా బ్రతకాలని ఆశిస్తూ దేవుని పేరట మనవి చేస్తూ వస్తున్నాను. మీ సహోదరుడు